have to refer to the ephemeris and we have to make a chart, planetary chart at the time of birth. So, how to draw the chart, how to use the ephemeris, we have to know. Now, I will show you how to draw the chart. There are many methods and many traditions, but I will explain you that which is most commonly used in Andhra Pradesh and some parts of South India. You have to draw a figure like this. ఇది మోస్తరుగా వేసుకుని ఇక్కడ నుండి మధ్యలో సగం సగం మళ్ళీ గీతలు గీయండి. మీ దగ్గర చార్ట్స్ సప్లై చేశారా? అయితే ఈ చార్ట్స్ పరిచయం చేస్తాను కొద్దిగా. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ copies of the charts. So, this is how we have to remember. This is 1, this is 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 రాసులను ఇక్కడ నుండి మొదలెడతాయి. ఇందులో మనం వేసుకోవాలి. మొదలుపెట్టి వరుసన 12తో పూర్తవుతాయి. 12 జోడియాకల్ సైన్స్, దే స్టార్ట్ హియర్. ఈ మొదటిది ఆల్వేస్ రిమెంబర్ దట్ దిస్ రిప్రజెంట్స్ మేషం, ఏరిస్. ఈ మొదటిది మేషరాశిని తెలియజేయాలి. ఇది వృషభము, టారస్, జమిని. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. ఈ గుర్తులు పరిచయం మనం చేసుకోవాలి. కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఎప్పుడు కూడా ఈ చక్రంలో ఇక్కడి నుంచే మేషం మొదలు పెడుతుంది. ఇందులో ఏదైనా గ్రహం వేశారంటే మేషరాశిలో గ్రహం ఉన్నది వాడి జన్మకాలంలో అనేస్తాం. దీనికి పంచాంగంలో చూసి ఈ గ్రహాలని మనం వేసుకోవాలన్నమాట వరుసన. ఇంగ్లీష్లో ఎఫెమెరిస్ అని ఒక పంచాంగం వేస్తారు. అందులో ఏ రోజుకు ఆ రోజు కావలసినటువంటి గ్రహాలు, డిగ్రీలు, మినిట్లుతో సహా ఉంటాయి. మన భారతదేశంలో పంచాంగం అంత డిగ్రీలతో మొన్నటి దాకా వేసేవాళ్ళు కాదు. కారణం ఏమనగా మనం పావలో ₹1 కన్నా పెట్టి కొనేటువంటి మెంటాలిటీ మన దగ్గర చాలా తక్కువ కనుక దానికి తగినట్టే గంట తగిన బొంత అని పంచాంగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లండన్ లో ప్రింట్ అవుతుంది రాఫెల్స్ ఎఫెమెరిస్ అని. అది ఒక సంవత్సరం యొక్క పంచాంగం ₹30. దండం పెట్టి దేవుడాన్ని కొనుక్కుంటారు. అంచేత అందులో చాలా విషయాలు అన్ని కూడా స్పష్టంగా ఉంటాయి. 30 ఎకర్లకు ₹10 పెట్టి పంచాంగం కొనుక్కునేటువంటి మంచితనం భారతీయుడికి వస్తే అంతకంటే చాలా మంచి పంచాంగాలు మన వాళ్ళు వేయటానికి చాలా మహానుభావులైన శాస్త్రజ్ఞులు ఉన్నారు. తర్వాత మీన్ మెంటాలిటీ యావరేజ్ ఇండియన్కి ఎక్కువ కనుక పంచాంగం అలాంటివి పొందడానికి అవకాశం లేదు. సో Raphael's ephemeris is the best and the most standard of all now, but it is the costliest because he has monopolized it. అలాగే ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి. అమెరికన్ ఎఫెమెరిస్ ఒకటి, సెంచరీ ఎఫెమెరిస్ అని అమ్ముతారు. అంటే శతాబ్ది మొత్తానికి ఉన్నటువంటిది. అది చాలా ఉపయోగం. 2 వాల్యూముల్లో మన దగ్గర ఉంటుంది.
ప్రతిరోజు ఏ నిమిషానికి ఎన్ని క్షణాలకి డిగ్రీలు మినిట్లు కూడా ఉంటుంది అందులో. సో దేర్ ఆర్ సెంచరీ ఎఫెమరీస్ which are very useful in 2 volumes, and there are decade ephemeris from America which are very useful and very valuable. ఈ పంచాంగాలు రిఫర్ చేయటం అనేటువంటిది మీకు ఏమన్నా చెప్పారా లేదా? లేదు. అయితే రిఫర్ చేయటం అనేది ఒక క్లాస్ ప్రత్యేకంగా చెబుతానట్ట ఉంచండి. ఈ గ్రహములు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ఉంటే చాలా బలంగా ఉంటుంది. ఏ గ్రహాలు ఏ రాశిలో ఉంటే బలంగా ఉంటాయో చెప్పుకుందాం ఇప్పుడు. ఈచ్ ప్లానెట్ హ్యాస్ ఇట్స్ స్ట్రాంగ్ ప్లేస్. మేషమునందు కుజుడు ఉన్నట్లయితే వాడికది స్వక్షేత్రము లేక స్వస్థానము అంటారు. మార్స్ ఇన్ ఏరిస్ is said to be in his own place. It is called his own sign. కుజుని యొక్క రాశి అనబడును మేషము, లేదా మేషరాశికి అధిపతి కుజుడు అనబడును. కనుక జనన కాలంలో మేషంలో ఎవరికైనా కుజుడు ఉన్నట్లయితే వాడు మంచి లక్షణాలను ఇస్తాడు వాడు. సో వెన్ ఇన్ ఎనీ హారోస్కోప్ ఇఫ్ మార్స్ ఈజ్ ఇన్ Aries, he will give his good results throughout his life. At the birth time, if Mars is there in Aries, throughout the life he gives good results to the fellow. We should not confuse people. వృషభ రాశి శుక్రునకు స్వక్షేత్రము. తారస్ ఈజ్ ది ఓన్ హౌస్ ఆఫ్ వీనస్. మిథున రాశి బుధునకు స్వక్షేత్రము. జెమిని ఈజ్ ది ఓన్ హౌస్ ఆఫ్ మెర్క్యూరీ. కర్కాటకము చంద్రునకు స్వక్షేత్రము. The sign Cancer is the own house of moon. సింహరాశి సూర్యునకు స్వక్షేత్రం. Leo is the own house of sun. మరల కన్యా రాశి బుధునకు స్వక్షేత్రము. Again, Virgo is the own sign of own house of Mercury. అయితే 2 ఇళ్ళు ఉండొచ్చు. కొందరు పెద్ద ఇల్లు కట్టించుకుని అది అద్దెకించుకుని ఎక్కడో చిన్న ఇంట్లో ఉంటూ ఉంటారు. అలాగా ఒక్కొక్కరికి 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటి ఉండేందుకు, ఒకటి అద్దెకించుకునేందుకు, ఒకటి సగం ఉండి సగం అద్దెకించుకునేందుకు. మళ్ళీ తులారాశి శుక్రునికి స్వక్షేత్రం. వీనస్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ లైబ్రా. దీనికి ఎదురుకుండా ఉందన్నమాట. దీనికి ఎదురుకుండా ఉన్నది మళ్ళీ వృశ్చిక రాశి కుజునకు స్వక్షేత్రం. మార్స్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ స్కార్పియో. గురునకు స్వక్షేత్రము ధనుస్సు. సాజిటేరియస్ ఈజ్ ది ఓన్ సైన్ ఆఫ్ జూపిటర్. మకరము శనికి స్వక్షేత్రము. క్యాప్రికార్న్ ఈజ్ ది ఓన్ హౌస్ ఆఫ్ Saturn. కుంభము శనికి స్వక్షేత్రము. మళ్ళీ 2 కదా, వీడు పక్క పక్కనే ఉంటాయి ఇళ్ళు. అతికొన్న వాళ్ళు నడిపిస్తూ కూడా ఉండొచ్చు, పక్కనే ఉండాలి. అది
మీనరాశి గురువుకి స్వక్షేత్రం, మళ్ళీ బృహస్పతికి. జూపిటర్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ పీసెస్. ఏ ఒక్కడికి అన్ని గ్రహాలు స్వక్షేత్రంలో ఉండవు. నో ఫెలో ఆన్ దిస్ ఎర్త్ విల్ హ్యావ్ ఆల్ ది ప్లానెట్స్ ఇన్ హిజ్ ఓన్ హౌసెస్. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, నాలుగు కానీ ఉంటాయి స్వక్షేత్రంలో. అంతకంటే ఉంటానే వీల్లేదు. సో ఫ్రమ్ 1 to 5 planets a person can have in his own signs. ఏ గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయో వాటి తాలూకు మంచి ఫలితాలు వాడికి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అవునండి. సో ది గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ప్లానెట్స్ will be felt lifelong when the planet is in his own house. ఇది కనుక ఇప్పుడు మనం ట్యాబులేట్ చేసుకోవచ్చు. స్వక్షేత్రములు అని హెడ్డింగ్ పెట్టి యూ కెన్ సే ఓన్ హౌసెస్. మేషవృశ్చికములకు కుజుడు. మార్స్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఏరిస్ అండ్ స్కార్పియో. వృషభ తులలకు శుక్రుడు. ఫర్ టారస్ అండ్ లైబ్రా వీనస్ ఈజ్ ది లార్డ్. మిథుల కన్యలకు బుధుడు. ఫర్ జెమిని అండ్ వర్గో ఇట్ ఈస్ మెర్క్యూరీ. కర్కాటకమునకు ఒకదానికి చంద్రుడు. అలాగే సింహం ఒక్కదానికి సూర్యుడు. ధనుర్మీనములకు, ధనుస్సుకి మీనమునకు బృహస్పతి లేక గురుడు. ఫర్ సాజిటేరియస్ అండ్ పీసెస్ ఇట్ ఈస్ జూపిటర్. మకర కుంభములకు కానీ ఇందులో ఇంకా చిన్న 1-2 మార్పులు తర్వాత వస్తాయి. ప్రస్తుతానికి ఇది అట్టి పెట్టుకోండి. దేర్ విల్ బి సమ్ లిటిల్ మైనర్ చేంజెస్, బట్ ఫర్ ది ప్రెజెంట్ రిమెంబర్ దిస్. ఇవి కాక ఇంకా మంచి స్థానములు ఉన్నాయి. ఇవి స్వక్షేత్రములు అంటారు. దీస్ ఆర్ కాల్డ్ ఓన్ హౌసెస్. దేర్ ఆర్ స్టిల్ స్ట్రాంగర్ ప్లేసెస్, some more strong places for the planets. అది కూడా చెప్పుకుందాం. ఈ స్వక్షేత్రములు కాక గ్రహములకు బాగా పైన కూర్చుని, అంటే సింహాసనంలో కూర్చున్నట్టుగా కూర్చున్న చోట్లు ఉన్నాయి. వాటిని ఎగ్జాల్టేషన్ అంటారు. సంస్కృతంలో ఉచ్చ, తెలుగులో పలకూడదు. సో ఇట్ ఈస్ ఎ సంస్కృత్ వర్డ్. వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ తెలుగు వర్డ్. ఇన్ తెలుగు it means urine. In Sanskrit it means exaltation. ఉచ్చ అనాలి కానీ ఇక్కడ ఎగ్జాల్టేషన్స్ చెబుతాం. మేషమునందు సూర్యుడు ఉచ్చ. సన్ ఇన్ ఏరీస్ ఈజ్ ఇన్ ఎగ్జాల్టేషన్ అండ్ హీ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్. మేషమునందు సూర్యుడు శుభమైనటువంటి తన ఫలితములను ప్రసాదించును. వృషభమునందు చంద్రుడు, మూన్ ఇన్ టారస్, హిజ్ ఎగ్జాల్టేషన్. సో one after the other, only 2, not the 3. You can't say Mercury is అనకూడదు. కర్కాటకమునందు గురువు ఉచ్చ.
Jupiter is exalted in Cancer. మీనమునందు శుక్రుడు ఉచ్చ. Venus is in exaltation in Pisces. He gives very fine artistic nature. I told you yesterday Rabindranath Tagore was having this, and also it is his ascendant or eastern horizon, first house. లగ్నం అదే అయి పుట్టాడు. అంటే Venus was in Pisces and rising in the east when he was born. Very strong. తుల శనికి ఉచ్చ. Libra is the exaltation of Saturn. Just wait. బుధుడికి కన్య ఉచ్చ అని సామాన్యంగా జ్యోతిషం పుస్తకాల్లో రాసి ఉంటుంది. నమ్మకండి. బుధుడికి కుంభం ఉచ్చ. కుంభంలో బుధుడు ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇది 4 పలకలుగా ఉండదు చక్రం, మనం ఊరికే వేసుకున్నాం కానీ. ది చార్ట్ విల్ నాట్ బి లైక్ దిస్, ఇట్ విల్ బి లైక్ దిస్. ది పాత్ ఆఫ్ ది జోడియక్ along the equator is like that. On the eastern horizon it rises every day. All the 12 signs go round. మనం ఇక్కడ భూమి మీద నుంచి చూస్తుంటే మన తూర్పు పక్కన బయలుదేరిలో పైకి లేచి అదే పాయింట్ తిరిగి మళ్ళీ 24 గంటల ఏటికి అక్కడికి వస్తుంది. ఏమంటే కనుక మనకి ఎన్ని 360 డిగ్రీలు ఉంటాయి. 360 డిగ్రీల్లో 12 రాసులు ఉన్నాయి. అంటే రాశి ఒక్కింటికి 30 డిగ్రీలు. సో 360 degrees, 12 signs. That means each sign has 30 degrees. ఒక్కొక్క డిగ్రీకి 60 మినిట్లు. ఈచ్ డిగ్రీ హ్యాస్ 60 minutes. ఇది ఇంతవరకు మనకి మానవ దీని లెక్క గుర్తుంచుకోవాలి. సంస్కృతంలో డిగ్రీలను భాగలు అని అంటారు. ప్రాచీన శాస్త్రజ్ఞులు భాగలు అని చెప్పారు. 360 భాగలు. ఒక్కొక్క భాగకి 60 కళలు. భాగ అంటే డిగ్రీ, కళ అంటే మినిట్. కనుక ఇంగ్లీష్లో డిగ్రీ మినిట్ అంటారు. ప్రాచీన శాస్త్రంలో భాగ కళ అని అంటారు. టైం డ్యూరేషన్ అది. ఇది అది టైం గంటల బదులు టైంకి వస్తున్నాం. ఇవి డిగ్రీస్ అండ్ మినిట్స్ ఆర్ దీస్ మినిట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్ అండ్ మినిట్స్. అవర్స్ అండ్ మినిట్స్ బిలాంగ్ టు టైమ్, దిస్ బిలాంగ్స్ టు యాంగిల్. కుజుడు మకరమునందు ఉచ్చ. కనుక ఇవి మీరు దీని కింద రాసుకోండి వరుసన. 1 సూర్యునకు మేషము, ఏరిస్ ఫర్ సన్. చంద్రునకు వృషభము, టారస్ ఫర్ మూన్. బుధునకు కుంభము, ఎక్వేరియస్ ఫర్ మెర్క్యూరీ. గురునకు కర్కాటకము, క్యాన్సర్ ఫర్ జూపిటర్. కుజునకు మకరము, క్యాప్రికార్న్ ఫర్ మార్స్. శుక్రునకు మీనము, పీసిస్ ఫర్ వీనస్. శనికి తుల, లైబ్రా ఫర్ సాటర్న్.
These are the exaltation places. ఈ ప్రదేశములలో ఉన్న గ్రహము ఉత్తమ శుభ ఫలితమును జాతకునకు ఇచ్చును. Any planet that is posted in this position at the time of birth exerts its very good influence upon the person. If you bisect the circle, 2 points are 180 degrees apart. Not 180 degrees. It is called the opposite sign. దానికి ఎదురుగా ఉన్న రాశి అంటారు. మేషమునకు ఎదురుగా తుల ఉన్నది. మేషం బిగినింగ్ కి తుల బిగినింగ్ 180 డిగ్రీల్లో ఉంటుంది. కనుక సూర్యుడికి తులారాశి చాలా దుర్బల స్థానము. ది ఆపోజిట్ సైన్ టు ది ఎగ్జాల్టేషన్ ఈజ్ కాల్డ్ డెబిలిటేషన్. ఉచ్చకు ఎదురుగానున్న రాశిని నీచ స్థానము అందులో, నీచ స్థానం. ఎలా తెలుస్తుంది లెక్క? దీంతో పాటు కలిపి లెక్కెడితే 7వ రాశి అవుతుంది. ది 7th సైన్ వెన్ కౌంటెడ్ 1 2 3 4 5 6 7. సో ది 7th సైన్ ఈజ్ లైబ్రా. ఇట్ ఈస్ డెబిలిటేషన్ టు సన్. తుల సూర్యునకు నీచ స్థానము, వృశ్చికము చంద్రునకు నీచ స్థానము. Scorpio is debilitation to moon. For Mars, Cancer, కర్కాటకము కుజునకు నీచ. మకరానికి 7వది కర్కాటకం. బుధుడు అక్కడ ఉంచండి, స్పెషల్ కేస్. కీప్ మెర్క్యూరీ లైక్ దట్, హీ ఈజ్ ఎ స్పెషల్ కేస్. బృహస్పతికి మకరము నీచ. Capricorn is the debilitation of Jupiter. శుక్రునకు కన్య నీచ. Virgo is the debilitation sign of Venus. Any doubt? Virgo. Here is Virgo. శనికి మేషము నీచ. తులకి 7వది ఆపోజిట్. శనికి మేషము నీచ స్థానము. సో ఏరిస్ ఈజ్ ది డెబిలిటేషన్ సైన్ ఆఫ్ సాటర్న్. జన్మకాలమున గ్రహములు నీచ స్థానములలో ఉన్నచో జీవితాంతము దుష్ఫలితములను కలిగించుచుందురు. When a planet is in debilitation at the time of birth, it exerts its bad influence throughout the life. ఇంకా కొన్ని విశేషములు తెలుసుకోవాలి మనం. ఫర్ మెర్క్యూరీ, Pisces is the debilitation sign. మీనము బుధునకు నీచ స్థానము. No fellow on earth can have good calculations or good reasoning and good memory when Mercury is in Pisces. I hope your Mercury is not in Pisces. No, that's
ఎస్, ఇది ఒక ఇప్పుడు చెప్పుకున్నది. ఇంకొక విశేషం చెప్పుకోవాలి. సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ది 12 సైన్స్ అండ్ ప్లానెట్స్. రాసులను గూర్చి, గ్రహములను గూర్చి మరికొన్ని విశేషములు. ఆకాశమునందున్న మన భూమి చుట్టూ ఉన్న 360 డిగ్రీల్లో సూర్యకిరణాలు, గ్రహాల కిరణాలు భూమి మీదకి పడుతూ ఉంటాయి. ఈ పట్టంలో సూర్యుడు ఆబోతు ఎద్దుగాను, భూమి ఆవుగాను వేదములలో వర్ణింపబడాను. రాసుకోకల ఊరికే, ఇది మీ శాస్త్రంలో భాగం కాదు, ఊరికే తెలియటానికి. ఇన్ ది వేదాస్ అండ్ ది స్క్రిప్చర్స్, sun is described as the bull and the earth is described as the cow. This gives many secrets. Don't take down, just look here. When we are on this earth, we have the zodiac around us. మనకి రాశి చక్రం మన చుట్టూ ఉంది, భూమి మీద నుంచుని మనం చూస్తూ ఉంటే. We have 360 degrees. ఈ 360 డిగ్రీల్లో one half is dark, another half is bright always. మన పైనంతా సూర్యరశ్మి ఉంటుంది, అడుగునంతా చీకటి ఉంటుంది. మనం అడుగుకొచ్చినప్పుడు సూర్యుడు మన అడుగును ఉంటాడు. సో ది లోయర్ హాఫ్ ఈజ్ ఆల్వేస్ డార్క్, అప్పర్ హాఫ్ ఈజ్ ఆల్వేస్ బ్రైట్. సో దీన్ని ఏమంటారు? లా ఆఫ్ ఆల్టర్నేషన్ పనిచేస్తుంది. పనిచేసి దిస్ ఈజ్ కాల్డ్ మేల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫిమేల్ పార్ట్. ఏమండి, ఎప్పుడైనా సరే సూర్యుడు ఉన్నటువంటి వైపు పురుష భాగము, చీకటి ఉన్న వైపు స్త్రీ భాగము. ఇది పనిచేసి ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు, నరులు, చెట్లు, జీవరాశులు పురుష భాగములు, స్త్రీ భాగములతో దేహ నిర్మాణం జరుగుతుంది. విత్ దీస్ కరస్పాండెన్సెస్ అట్ వర్క్, ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్, ది హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ది ప్లాంట్స్ హ్యావ్ ది మేల్ పార్ట్స్ అండ్ ది ఫిమేల్ పార్ట్స్. దట్ ఈస్ సెక్స్ డిఫరెన్షియేషన్. ఏం రాసుకోక్కర్లే మీకు, ఊరికే ప్రిన్సిపల్ తెలియటానికి. ది హోల్ డే is divided into 4 quarters of 6 hours each. రోజు మొత్తం 6 గంటల చొప్పున 4 సమభాగములుగా చతుర్భుజముగా చేయబడ్డది. అండ్ parts 1 and 3 are masculine by nature, 2 and 4 are feminine by nature. ఏం రాసుకోవద్దు, వినండి ఓకే. ఇది దీని మీద ఈ మొత్తం మనకి శాస్త్రం బేసిస్ బోధపడాలంటే మనం పెద్దల గ్రంథాలు జన్మంతా చదువుకోవాలి. ఫ్లర్ట్స్కి సీక్రెట్ డాక్టర్ యూ ఫైండ్ నాట్ లెస్ దాన్ అబౌట్ 400 pages అబౌట్ ది బేసిక్ ప్రిన్సిపల్స్. అంటే మన పురాణాలు అవి అర్థం చేసుకుంటానికి ఈ గ్రంథాలే ఆధారం, ఫ్లర్ట్స్కి రాసిన గ్రంథాలు. సో లైక్ దిస్, ఇఫ్ యూ గో ఆన్ dividing and subdividing, you find the 360 degrees. One degree male, 1 degree female, 1 degree male, 1 degree female. మేషం ప్రారంభం దగ్గర నుంచి మొదలుపెట్టి, if you start with Aries 0, you will travel, describe 360 degrees. The first degree is male, second degree is female, third degree is male, fourth degree is female. Like that, they work. When fertilization takes place, when two people, one couple is meeting, the probabilities of fertilization are worked out by these degrees, all these principles. So, it is very difficult, but just to let us know the principle, leave it there and use it in astrology. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్.
ఇప్పుడు మనకి ప్రస్తుతం ప్రాక్టికల్ యూస్ ఏమిటంటే మేషము పురుష రాశి, వృషభము స్త్రీ రాశి, మిథునము పురుష రాశి. ఇది మనకు కావాల్సినది. ఇప్పుడు చక్కగా మనకి కొన్ని ప్రయోజనాలు వస్తాయి. ఆల్ ది ఆడ్ సైన్స్ ఆర్ మ్యాస్కులైన్ బై నేచర్, ఆల్ ది ఈవెన్ సైన్స్ ఆర్ ఫెమినైన్ బై నేచర్. మేషము మొదలుగా సరిరాశులన్నీయును పురుష రాశులు, బేసి రాశులన్నీయును పురుష రాశులు, సరిరాశులన్నీయును స్త్రీ రాశులు. సో ఇఫ్ యూ గో ఆన్ మార్కింగ్ లైక్ దిస్, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్, మేల్ ఫిమేల్. ఒకటి ఇంకొక విభాగం రఫ్ ఫైన్ నేచర్, రఫ్ ఫైన్, రఫ్ ఫైన్. ఆల్ ఆడ్ సైన్స్ ప్రొడ్యూస్ రఫ్నెస్ ఇన్ ది బీయింగ్స్, ఆల్ ఈవెన్ సైన్స్ ప్రొడ్యూస్ ఫైన్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఇన్ బీయింగ్స్. బేసి రాశులు క్రూరతత్వమును కలిగించను, సరిరాశులు సౌమ్యతత్వమును కలిగించను. ఏమండి, ఇది ఒక గుర్తుంచుకోవాల్సిన పాయింట్. రెండవది, మూడవ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. థర్డ్ పాయింట్, థర్డ్ డివిజన్. మేషము చరరాశి అంటారు. ఏరీస్ ఈజ్ కాల్డ్ ఏ కార్డినల్ సైన్. వృషభము స్థిర రాశి అంటారు. టారస్ ఈజ్ కాల్డ్ ఫిక్సెడ్ సైన్. మేషరాశి చరరాశి, వృషభ రాశి స్థిర రాశి. మిథున రాశి దుస్వభావ రాశి, అంటే రెండు లక్షణాలు కలిసి ఉంటాయి. జెమిని ఈజ్ కాల్డ్ మ్యూటబుల్ సైన్. సో చరము స్థిరము దుస్వభావం, మళ్ళీ చరము స్థిరము దుస్వభావం. అంటే కర్కాటకము చర రాశి, సింహము స్థిర రాశి, కన్య దుస్వభావ రాశి. క్యాన్సర్ ఈజ్ కార్డినల్ సైన్, లియో ఈజ్ ఫిక్సెడ్ సైన్, వర్గో ఈజ్ మ్యూటబుల్ సైన్. మరల తుల చర రాశి, వృశ్చికం స్థిర రాశి, ధనుస్సు దుస్వభావ రాశి. లైబ్రా ఈజ్ కార్డినల్ సైన్, స్కార్పియో ఈజ్ ఫిక్సెడ్ సైన్. సాజిటేరియస్ ఈజ్ మ్యూటబుల్ సైన్. మకరము చర రాశి, కుంభము స్థిర రాశి, మీనము దుస్వభావ రాశి. క్యాప్రికార్న్ ఈజ్ కార్డినల్ సైన్, అక్వేరియస్ ఈజ్ ఫిక్సెడ్ సైన్, పీసిస్ ఈజ్ మ్యూటబుల్ సైన్. ఈ మూడు విభాగములు మనకి బాగా అలవాటైపోవాలి మనస్సుకి. All these three types of classification, the mind should be habituated to understand a person and his nature, temperament and life. స్వభావం, లక్షణం మొదలైనవి తెలియటానికి ఇవి బాగా వెంటనే ఏదైనా ఒక సైన్ చూడంగానే ఇది సౌమ్య లక్షణం గలది, క్రూర లక్షణం గలది ఉండాలి. వరాహమిహిరుడు ఒక పద్యపాదంలో ఇవన్నీ ఇచ్చేశాడు, అంటే నోటికి వచ్చి ఉంటే బాగుంటాయి. క్రూర సౌమ్యే